ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 24 అడుగుల వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? నాచారం గ్రామం ఏనుగూరు మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. 2022 జూన్ 7వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఎటువంటి వర్షం కానీ తుఫాను కానీ లేని సమయంలో పెద్ద శబ్దాలు చేసుకుంటూ 24 అడుగుల రాతి శిల కిందికి జారడం అనేది జరిగింది. విషయం తెలుసుకొని చిన్నజీయర్ స్వామివారు ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని చూసిన తర్వాత స్వామివారికి అద్భుత వెంకటేశ్వర స్వామివారుగా నామకరణం చేయడం అనేది జరిగింది. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి సుమారు 7 అడుగుల నామము ఉండడము విశేషము. అలాగే స్వామివారికి 2 వైపులా శంకుచక్ర నామాలు కూడా స్వయంభుగా వెలవడం ఇంకొక అద్భుతం. ఈ స్వామివారికి వక్షస్థలముపై స్వయంభుగా వెలిసినటువంటి అలివేరు మంగతాయారు కూడా ఉంటారు. అమ్మవారు వక్షస్థలంపై స్త్రీ రూపంలో ఉండడం ఇంకొక అద్భుతం. స్వామివారు వెలిసిన 2 నెలల తర్వాత ఆగస్టు 7 బుధవారం తెల్లవారుజామున 4 గంటలకి మరో శిల కొండపై నుంచి జారుకుంటూ వచ్చింది. రాతి మీద నెమలి వాహనంతో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి విగ్రహాలను మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవాలయానికి సంబంధించినటువంటి మరిన్ని అద్భుతమైన విషయాల గురించి నా యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో రాబోతుంది. డోంట్ మిస్ ఇట్.